ఎప్పుడైతే ఏకమైనరో వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసానికి చేరుకోవడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. జై గంటా అంటూ నినాదాలతో హోరెత్తుతోంది. భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు భీమిలి జోన్ 3వ డివిజనల్లో రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు బోయవీధి, ఎగువపేట, గొల్లెలపాలెం, తోటవీధి, రెల్లివీధి, అప్పికొండ వీధి, నేరల వలస కాలనీ, కృష్ణా కాలనీల్లో గడప గడప చేరి అర్హులందరికీ పంపిణీ చేశారు. గంటా నూకరాజు మాట్లాడుతూ పేదల బాధలు తీరుస్తూ కూటమి సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, భీమిలి 3వ వార్డు అభివృద్ధి పథకాలను గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజలు చూస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంటా నూకరాజు, జోనల్ మున్సిపల్ కార్యాలయం ఏపీడీ దొర, డానియల్, భవానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొద్ది మీరు కూడా వెనక్కి కొద్దిగా అలా వెనక్కి బాగున్నారు. ఓకేనా? శృంగవరపుకోట రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం వైపే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ తెలిపారు. సోమవారం ఆమె శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం పంచాయతీ, కాపు సోంపురం, బొడ్డవర పంచాయతీ, భవానీనగర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలవారీగా పెన్షన్ అందించడం సాధ్యమని, గతంలో 4,000 రూపాయలుగా పెంచి దివ్యాంగులు, వృద్ధులు, పరిమితమైన వారికి కూడా పెన్షన్లు పెంచిన తెలుగుదేశం పార్టీ మానవత్వం చాటింది అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వబ్బిన సత్యనారాయణ, పీఏసీ ఎస్ చైర్మన్ జిఎస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు డోకుల అచ్చం నాయుడు పాల్గొన్నారు. అందులో భాగంగానే నెల నెల నేను ఒక్కో మండలం 2, 3, 4 గ్రామాలు తిరుగుతున్నాను. మరి వారు అందుకే పెద్ద కొడుకుగా మీరు ఎంత వీలైనంత వరకు చేస్తే అది మాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మీరు కూడా ఎందుకంటే పెన్షన్ పెరిగింది అనే వ్యవహారం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కోంసెట్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో సుధాకర్ యాదవ్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయటం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు పలికారు. మాజీ సర్పంచ్ నాయబ్ గౌడ్, వీరేశం గౌడ్, సత్తార్ సబ్ నాయింబాయ్ పాల్గొన్నారు. గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నాయబ్ గౌడ్ గారు, వీరేశం గౌడ్ గారు, నాతో పాటు జాయిన్ అయిన మాజీ సర్పంచ్ ఆనందం, విజయ్ కుమార్, మా మిత్రులు మైనార్టీ సోదరులు నయీం గారు, తర్వాత షాబుద్దీన్, అందరు పేరు పేరున వచ్చి మనం ఎందుకు జాయిన్ అయినామంటే, మనము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు 6 వాగ్దానాలు ఇచ్చింది. 6 వాగ్దానాల్లో ఇప్పటి వరకు ఏ వాగ్దానం నెరవేర్చలేదు. ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీలో చాలా పని చేసిన. ఇంతకుముందు శేఖర్ను గెలిపించినప్పుడు కూడా కీలక పాత్ర వహించి నేనే ముందుండి శేఖర్ను గెలిపించుకున్నా ఇక్కడికి వెళ్ళి.
గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు, మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ నాయబ్ గౌడ్ గారు, పుర ప్రముఖులు గిరీశం గౌడ్ గారు, మరియు ఆనందం పటేల్ గారు, విజయ్ కుమార్ గారు, మరియు షాబుద్దీన్, నయముద్దీన్. చిన్నశంకరంపేట మండలంలోని పెద్దగండ, కొండాపూర్, సూరారం, మీర్జాపల్లి తాండా వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మంది మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి పనులను ఆకర్షితులై జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ పోతరాజు రమణ, శ్రీమాన్ రెడ్డి, రాజురెడ్డి, మనోహరాబాద్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హనుమంతన్న గారు పంపించిన సైనికుడిగా ప్రజలతోని పనిచేస్తూ ఉన్నందుకు వారికి ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సైనికుడిగా పనిచేసి మన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, మన రేవంత్ అన్న నిర్దేశించే కార్యక్రమాలను మహేష్ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లి అత్యధిక స్థానాలు, మనం అన్ని స్థానాలు సర్పంచ్ స్థానాలు కూడా గెలిపించుకోవాల్సి. నెల్లూరు జిల్లా సంఘం మండలం గాంధీజన సంఘంలో మంత్రి ఆనం పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అర్హుల లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కంటికట్టుగా విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కొన్ని లక్షల ఇళ్లను కాంట్రాక్టర్లు నిర్మించకుండానే బిల్లులు మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆర్థిక కష్టాలున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమకూర్చుతూ కృషి చేస్తుందని తెలిపారు. సంగీత మండలం వీర్లగుడిపాడు బ్రిడ్జి నిర్మాణానికి 25 కోట్లు, ఆత్మకూరు నియోజకవర్గంలోని గ్రామీణ సీసీ రోడ్ల నిర్మాణానికి 27 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగదని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అది తుఫాన్ కానివ్వండి, లేకుంటే ప్రళయమే కానివ్వండి, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకత్వం చెప్పిన మాటకి కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఈ పరిపాలన సాగిస్తుందని చెప్పి పేద వర్గాల ప్రజల మధ్య ఈ పండుగలో మేము కూడా పండుగ చేసుకోవడానికి వచ్చామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రమంతా అదే విధంగా చేశారు. కొన్ని లక్షల ఇళ్ళు కట్టినట్టు చూపించి కట్టకుండానే కాంట్రాక్టర్లు, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ డబ్బంతా ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్త విధానం, గడిచిన 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎయిడ్స్ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ చైతన్య అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా వెదులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఎయిడ్స్ అనే వ్యాధి సురక్షితం కానీ లైంగిక సంపర్కంల వల్ల సూదులు, సిరంజీలు ఒకరికి వాడినవి మరొకరికి వాడడం వల్ల మరియు తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుందని చెప్పారు. ఈ సమాజంలో ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్వివి సత్యనారాయణ, ఎంపీ హెచ్ఈఓ వైఎస్ రాయుడు, హెచ్ఎన్డి దైవకృప, సూపర్వైజర్ సుధాకర్, హెల్త్ అసిస్టెంట్లు నగేష్ బాబు, వెంకట్రావు, హైస్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. అరికడదాం
బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులను గోనె సంచులు, టార్పాలిన్ పట్టలు పంపిణీ చేశారు. తుఫాన్ షెల్టర్లను పరిశీలించిన తర్వాత మత్స్యశాఖ ద్వారా గజ ఈతగాళ్లను పంపిణీ చేసిన పరికరాలను పరిశీలించారు. అంతేకాకుండా నిజాంపట్నంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులైన శోభారానికి పెన్షన్ అందజేశారు. గ్రామ సచివాలయాలన్నీ పరిశీలించి తుఫాన్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఇది ఎప్పుడు ఇచ్చా మీకు? ఇది ఎవరు అవి ఎక్కడ ఉన్నాయి? మోపిదేవి ఏం చేస్తున్నారమ్మా? ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి. ఎంతమంది మహిళలు వస్తున్నారు? అంటే ప్రజెంట్ 30 మెంబర్స్. మీరందరూ ఒక సంఘమా? ఏదైనా ఏ సంఘం పేరు? నాట్ లైక్ దట్ సార్. అందరూ కలిసి ఉన్నారు. సంఘం కాదు. ఓకే. బాపట్ల జిల్లాలో శ్రీ అయ్యప్ప స్వామి సేవలో పాల్గొనడం తనకు అదృష్టమని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తెలిపారు. శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో 41 రోజుల చద్దీ కార్యక్రమం ముగింపు సందర్భంగా శివాలయంలో ప్రత్యేక హోమం, అభిషేకాలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో మాలాదారులతో కలిసి పూజలు చేసిన అనంతరం చివరి రోజు స్వామికి చద్దీ వడ్డించారు. అన్నం సతీష్ ప్రభాకర్ గత 21 సంవత్సరాలుగా తన నిధులతో ప్రతి సంవత్సరం చద్దీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజలలో దేవస్థానం చైర్మన్ బుర్లా రామసుబ్బారావు, గురుస్వామి కొటికం సుబ్బారావు, దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా దిత్వా తుఫాను హెచ్చరికలతో మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. గర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం, పాత కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాలలో సుమారు 400 ఎకరాలలో పచ్చిమిర్చి పంట సాగు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ముమ్మరంగా పచ్చిమిర్చి మొక్కలు నాటారు. విత్తనాలు దుక్కి మందులకు ఇప్పటి వరకు ఎకరంకు 40 నుంచి 50 వేలు పెట్టుబడి అవుతున్నట్టు రైతులు తెలిపారు. తుఫాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలోని పలువురు రైతులు కోరుతున్నారు. గత వారం రోజులుగా వరి కోతలు పూర్తి చేసి ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదని వాపోతున్నారు. రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. పేర కొనుగోలు చేసే విషయంలో తేమ శాతం సాకుగా చూపి కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీ లేక బస్తా 1400 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెప్పరా ఇది నా ప్రాబ్లం అని చెప్పేసి చెప్పు. జగన్ ఉన్నప్పుడు మోడీ లేడా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పార్లమెంట్ లో అది మోడీగారేగా ఉంది. అప్పుడు లేని కొరవ ఇప్పుడు ఎట్లా వచ్చింది? టీడీపీ హయాంలో అల్లాడాము యూరియా కోసం. టీడీపీ వాళ్ళేమో తీసుకొచ్చి కట్టగా 500-600 అమ్ముకుంటున్నారు గూడాల్లో పెట్టుకొని. నువ్వే టీడీపీ కదా.
అదేంటంటే వరి బాగని చంద్రబాబు గారే చెప్తున్నారు. వరి లేకపోతే ఇదంతా నడిచిద్దా వ్యవస్థ? జనాలకి షుగర్లు వస్తున్నాయి, ఏ బాగండి, అది న్యాయమేనా? అదేంటంటే యూరియా గట్ల ఇవ్వమంటే వాళ్ళు టీడీపీ వాళ్ళే తీసుకెళ్తున్నారు, మనకి ఎవరు లేదు, వైసీపీ వాళ్ళు చచ్చిపోయాం. బాగా చేసుకున్నాం. మాకే మేము టీడీపీ కొత్త ఉంది అంటున్నారు. తీసుకొచ్చి ముందు దాచి పెట్టుకున్నావు. నేను టీడీపీ అయినా కానీ నాకే లేకుండా అయిపోయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం జొన్నగొరకల గ్రామ పంచాయతీ పరిధిలోని గొడ్డువంక గాజ్వే స్థానికుల కోసం ప్రయాణికుల కోసం ప్రమాద హాట్స్పాట్గా మారింది. అరకొండ జొన్నగొరకల బంగారుపాళ్యం రహదారిపై ఈ కాజ్వే ఏడాదిలో 6 నెలల పాటు నీటితో నిండిపోవడం సాధారణం. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ పరిసర అడవుల నుంచి వచ్చే ఊటునీరు వల్ల కాజ్వేపై పాచి ఏర్పడడం, స్వల్ప జారుడు ప్రమాదాల నుండి పెద్ద ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రోజు జాగ్రత్తగా ప్రయాణించిన వాహనాలు జారిపోవడం సాధారణం. కొత్త వారైతే మరింత ప్రమాదంలో ఉంటున్నారు. జేసీబీ ట్రాక్టర్తో శుభ్రం చేసిన 4 రోజులైనా పాచి తిరిగి ఏర్పడుతోంది. గ్రామస్తులు ప్రభుత్వమే పైపుల ద్వారా నీటిని అంతర్మార్గంలో మళ్లించి శాశ్వత పరిష్కారం చూపించాలని, స్థానిక ప్రతినిధులు వెంటనే స్పందించి ప్రయాణికుల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కనిగిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఐసీటీసీ న్యాయ సేవాధికార సంస్థ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. డాక్టర్ సృజన హెచ్ఐవి నివారణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యత వహించాలని, హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితుల వైద్య సేవలు, మానవతా దృక్పథం వంటి అంశాలను వివరించారు. మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చులకనతో ఉండకూడదని, తగిన వైద్య చికిత్సతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్యం కేంద్ర వైద్యులు డాక్టర్ ప్రియర్షా నందా, డాక్టర్ వెంకట ఫణికుమార్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాను. జీరో ఇన్ఫెక్షన్స్, జీరో డిస్క్రిమినేషన్, జీరో డెత్ లక్ష్యాన్ని సాధించడానికి బాధ్యతగా వ్యవహరిస్తాను. ఎయిడ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి నా వంతు పాత్రను పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం శ్రీ 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 వల్లూరమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు ఈ కార్యక్రమంలో కూటమి ప్రతినిధులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల్హా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, దామచర్ల సత్య పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.